అశ్రు నివాళి. క్రీస్తు శేషులు శ్రీమతి బొడ్డు మాధురి గారి జననం మార్చి 8, 1982న ఖమ్మం నగరంలో శ్రీమతి కొక్కుల సాయమ్మ వీరభద్రం గార్లకు జన్మించింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు తన విద్యాభ్యాసంలోనూ ఆటపాటలలోనూ ఎప్పుడూ ముందంజలో ఉండేది. తన ప్రతిభను చూసి ఉపాధ్యాయులే ఆశ్చర్యపోయేవారు. ఎటువంటి ట్యూషన్స్ లేకుండా పాలిసెట్లో 2వ ర్యాంక్, సిల్వర్ మెడల్ మరియు ఎంసెట్లో 424వ ర్యాంక్ను సాధించింది. ఆడపిల్లలకు చదువు ఎందుకు అనుకునే ఆ రోజుల్లోనే తల్లిదండ్రులు మరియు బంధుమిత్రుల సహకారంతో ఒంటరిగా హైదరాబాద్ వచ్చి జేఎన్టీయూ లాంటి పెద్ద యూనివర్సిటీలో సీటు సాధించి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం సాధించింది. పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏమీ లేదనే నానుడిని నిజం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచింది. 2007 జనవరిలో బొడ్డుగారి ఇంట పెద్ద కోడలిగా, కిషోర్ కుమార్ గారి భార్యగా మెట్టినింట అడుగుపెట్టి 2 రత్నాల్లాంటి పిల్లలకు జన్మనిచ్చింది. తల్లిదండ్రుల వరే కుమార్తె అయిన రాజిత మరియు కుమారుడైన కళ్యాణ్ ఇద్దరు కూడా సరస్వతీదేవి కటాక్షం కలవారు. మాధురి మరియు కిషోర్ల ప్రతిభకు ఆటంకంగా ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి 2012లో నవంబర్ 8వ రోజున కెర్నల్ మాస్టర్స్ అనే ఇన్స్టిట్యూట్ను ప్రారంభించి ఎందరికో శిక్షణిస్తూ మరెందరికో ఉద్యోగాలు ఇప్పించారు. ఇలానే కొనసాగితే ఇంకా ఎన్నో జీవితాలు బాగుపడతాయి, నిరుద్యోగం తగ్గి భూమి మీద కష్టాలు లేకుండా పోతాయి అనుకున్నాడేమో ఆ భగవంతుడు. అర్ధాంతరంగా మా మాధురిని తన వద్దకు తీసుకుపోయాడు. తల్లిదండ్రులకు అమృతవల్లి, చదువులో సరస్వతి తల్లి, భార్యగా సీతమ్మ తల్లి, తల్లిగా అనురాగవల్లి, బంధువులకు కల్పవల్లి మా మాధురి తల్లి. మధురమైనది నీ నామం, మరువలేనిది నీ త్యాగం, ఆదర్శవంతమైనది నీ జీవితం, ఎప్పటికీ నీవు మాలో పదిలం. కష్టాలను ఇష్టంగా మధురంగా మార్చగల మా మాధురి ఇక లేదనే బాధను దిగమింగుతూ, తనని స్మరిస్తూ, తన స్ఫూర్తితో ముందుకు వెళ్ళగలమనే నమ్మకంతో ఉన్నాం. తన ఆత్మకు శాంతి చేకూరాలని శోకసంద్ర హృదయంతో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఇట్లు కుటుంబ సభ్యులు.